అందరికీ నమస్తే. పిల్లలకి చాలా ఇష్టమైన వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో అంతే టేస్టీగా, చాలా ఈజీగా ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇంకా మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా వచ్చేసి ఒక మనం బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే నూడిల్స్ అంటుకోకుండా చాలా విడివిడిగా వస్తుందన్నమాట. మనం బాయిల్ అయ్యేటప్పుడు కూడా బాగా బాయిల్ అవుతుంది. ఈ విధంగా అయితే మొత్తం బాయిల్ చేసుకొని ఎక్కడైనా ఒక సెపరేట్ ప్లేట్లో కానీ లేదంటే ఏదైనా పెద్ద పేపర్ మీద ఒక కవర్ మీద కానీ బాగా చల్లార్చుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత దీన్ని వడకట్టుకొని ఇప్పుడు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. చూస్తున్నారు కదండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా డీప్ ఫ్రై అవనవసరం లేదు. నార్మల్ డీప్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోకుండా నార్మల్గా క్రిస్పీగా ఉంటే సరిపోతుంది. పిల్లలకి చాలా ఇష్టమైందండి. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చి రాగానే వాళ్ళు అడుగుతూ ఉంటారు నూడిల్స్ కావాలి, మ్యాగీ కావాలి అని. ఆనియన్స్ కొంచెం స్మాష్ అయిన తర్వాత ఈ విధంగా అయితే క్యాబేజీ తురుము వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిపోవాలి. అది వేగిన తర్వాత క్యారెట్ తురుము అయితే వేసుకున్నాను. మా పిల్లలైతే ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే మ్యాగీ నూడిల్స్ అంటారు. అందులోనే ఎగ్తో చేసిన, చికెన్తో చేసిన చాలా తక్కువ తింటారు. ఇలా వెజ్ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇది కూడా కొంచెం బాగా వేగిపోవాలి. తర్వాత అందులో కొంచెం మసాలా కారం వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నేను వచ్చి ఇక్కడ మసాలా కారం వేసుకున్నాను. మొత్తం అయితే ఈ విధంగా బాగా ఏగిపోవాలి. మొత్తానికి అయితే బాగా వేగిపోయాయండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇందాక ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న నూడిల్స్ అయితే ఈ విధంగా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, నూడిల్స్ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది. మన ఆయిల్ కొంచెం వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకునేటప్పుడు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వెనిగర్ అయితే వేసుకున్నాను. అలాగే సోయా సాస్ వేసుకున్నాను. ముందుగా నూడిల్స్కి సోయా సాస్ అయితే కంపల్సరీ అండి, ఇంగ్రీడియంట్. సోయా సాస్ లేకపోతే నూడిల్స్ చేసుకున్నా సరే ఆ టేస్ట్, ఆ కలర్ అయితే రాదు. అవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. బాగా ఇక్కడ నుంచి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇకపోతే మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. సోయా సాస్ అయితే సరిపోలేదండి నాకు, అందుకే ఇంకొంచెం వేసుకున్నాను. మొత్తం అంతా బాగా రోస్ట్ అయ్యేంత వరకు కూడా బాగా స్మాష్ చేసుకొని కలుపుకొని ఈ విధంగా అయితే మొత్తానికైతే తీసుకొచ్చేసాను మీ ముందుకి. నేనైతే చాలా ఈజీగా చేసుకున్నానండి. మీరు కూడా ఒకసారి నాలా ట్రై చేసేయండి. పిల్లలు నాన్ వెజ్ కన్నా వెజ్ అయితే చాలా ఇష్టపడి తింటారు. ఈ విధంగా అయితే మొత్తానికి నేనైతే రెడీ చేసేసాను. టేస్ట్ వచ్చేసి ఇంకా అమేజింగ్ అండి. పిల్లలు అయితే ఎమ్మీగా తింటారు. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ చేసుకోవచ్చు. ఈ విధంగా వేడిగా అయితే నేను చేసేసాను. మొత్తానికైతే ఈ విధంగా అయితే చేసేసారండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.